సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జూన్ 30, 2025 తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోయిందని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు నివాళి అర్పించారు. ప్రమాదం జరిగిన రోజు ముఖ్యమంత్రి ఘటనాస్థలికి వెళ్లలేదని, అనంతరం ప్రతి బాధిత కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ప్రకటించినప్పటికీ ఆ హామీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కేవలం ₹1,00,000 మాత్రమే చెల్లించి కంపెనీ ఇచ్చిన పరిహారం, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా నిధులను కూడా పరిహారంలో భాగంగా చూపడం అన్యాయమని విమర్శించారు. సిగాచి యాజమాన్య నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు విచారణలో బయటపడ్డాయని పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను అటాచ్ చేసి ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా ప్రతి బాధిత కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జూన్ 30, 2025 తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోయిందని, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు నివాళి అర్పించారు. ప్రమాదం జరిగిన రోజు ముఖ్యమంత్రి ఘటనాస్థలికి వెళ్లలేదని, అనంతరం ప్రతి బాధిత కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ప్రకటించినప్పటికీ ఆ హామీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కేవలం ₹1,00,000 మాత్రమే చెల్లించి కంపెనీ ఇచ్చిన పరిహారం, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా నిధులను కూడా పరిహారంలో భాగంగా చూపడం అన్యాయమని విమర్శించారు. సిగాచి యాజమాన్య నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు విచారణలో బయటపడ్డాయని పేర్కొన్నారు. కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను అటాచ్ చేసి ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా ప్రతి బాధిత కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈరోజు చీకటి రోజుగా సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన నేటికి యాజక అవసరం నేపథ్యంలో పారిశ్రామిక చరిత్రలోనే ఎన్నడూ కూడా ఇలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకోలేదు. కానీ సిగాచి ప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఒక బాధాకరం అని చెప్పేసి, ఈ రోజు ఒక దుర్దినంగా భావించాలని చెప్పేసి ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, టీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు ట్వీట్ చేశారు. సో బాధిత కుటుంబాలని అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి మోసం చేసిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పైన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,00,000 పైగా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పి, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కలిగిస్తామని చెప్పి కుటుంబ సభ్యుల్ని మోసం చేశారని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. ఎందుకంటే ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా కేవలం ₹1,00,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, వారికి రావాల్సినటువంటి పిఎఫ్, ఈఎస్ఐ, అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి భద్రతా పరంగా రావాల్సినటువంటి అవి వచ్చాయి కాబట్టి వాటిని ఎక్స్గ్రేషియా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించడం బాధాకరం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. కాబట్టి ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా కఠినమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైందని చెప్పేసి, ఫైర్ సేఫ్టీ ముఖ్యంగా భద్రతా ప్రమాణాలు సిగాచి ఫ్యాక్టరీ ఎక్కడ కూడా పాటించలేదని, నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి హరీష్ రావు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఇంకా 8 మంది మృతదేహాలు సంబంధించి కూడా క్లారిటీ లేదు. కానీ వారి యొక్క మృతదేహాలను గుర్తించలేకపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా డెత్ సర్టిఫికేట్ కోసం వచ్చినప్పుడు దాదాపుగా 8 నెలలుగా వారిని తిప్పుతూ అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి, అంటే ఇప్పటికే మృతులని గుర్తించినప్పుడు అందులో 8 మంది ఆచూకీ లభ్యం కాలేదని చెప్పినప్పటికీ మరి డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని చెప్పేసి కూడా హరీష్ రావు ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల్ని 8 నెలలుగా తిప్పుతూ ఆఖరికి వారికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చారని, సో ఏదైనా ఈ యొక్క ప్రమాదం జరగడం బాధాకరం అని చెప్పేసి
ఈ రోజు ఒక దుర్దినంగా భావించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిగాచి ఒక ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఆదుకోలేదు. కనీసం వారికి ఒక ధైర్యం భరోసా చెప్పలేదు. ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లోనే ఉన్నాడని, 20 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగితే కనీసం వెళ్ళి పరామర్శించలేదని, మరుసటి రోజు వెళ్ళి అక్కడ కంపెనీ యొక్క యాజమాన్యంతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఈ యొక్క బాధిత కుటుంబాలని ఆదుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళని ఆదుకోకుండా ఇబ్బందులు గురి చేసి 1 లక్ష రూపాయలు మాత్రమే ఎక్స్గ్రేస్ ఇచ్చి చేతులు దులుపుకోవడం బాధాకరం అని చెప్పేసి కూడా ఎక్స్ వేదిక గా హరీష్ రావు ట్వీట్ చేశారు. మౌనిక. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి